నేను అరెస్ట్‌కి సంబంధించి నిన్నటి నుంచి అబ్బా! అసలు ఆ నీతులు తట్టుకోలేక అల్లాడిపోతున్నాం అనమాట. ఒకడేమో చింతామణి, మగ వేషంలో ఉన్న చింతామణి ఒకడు. ఇంకొకడేమో మధురవాణి. ఈ ఇద్దరే నీతులు చెప్తుంటే ఇంకేం చేయాలి? ఊర్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసి కూర్చొని వీళ్ళ శుద్ధుల ప్రవచనాలు వినాలన్నమాట. నేను 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు అదే వైజాగ్ తీరంలో ఒక కంటైనర్ పట్టుబడింది, 25,000 కేజీల డ్రగ్స్ అని ఒకడు కళ్ళు అల్లరేసి మరి డిబేట్లో వాగాడు కదా. అప్పుడే ఒక్క చిన్న వీడియో చేశా అన్నమాట. అరే మీరు ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కసితో మీ పార్టీ గెలవాలి అన్న మీ దుగ్ధతో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారా. ప్రతి వారం వాడొకడు ఒక్క పలుకులు అంటూ బయలుదేరతాడు. మీరు గంజాయి ఆంధ్రప్రదేశ్ అంటారు, డ్రగ్స్ ఆంధ్ర అంటారు, రకరకాల పేర్లు పెట్టి స్టేట్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారా. ఇది తప్పురా బాబు అని చెప్తే ఆ రోజు ఒక్కడికి చీమ కుట్టినట్టు లేదు, ఎందుకంటే వాళ్ళ ఎజెండా అది. కానీ ఈరోజు మాత్రము అతను ఎవరో ఏదో అన్నాడు అన్న దానిని పట్టుకొని ప్రతిరోజు అదే తిప్పుతూ, నాకు తెలిసి వచ్చే వారం కూడా ఈ ధారావాహిక కొనసాగవచ్చు. రాష్ట్ర ఇమేజ్ని, క్యాపిటల్ సిటీని డ్యామేజ్ చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజున ఎందుకని అనలేదు? పైగా ఈరోజు ఉదయం మన ఈశ్వర్ గారు సాక్షిలో అది సడన్గా ఏంటి, నేను సాక్షి పెడితే ఈటీవీ వస్తుంది, ఈ దినం వస్తుంది ఏంటి అనుకున్నాను. ఏంటయ్యా అంటే కట్టేసి వేసి ఇదే తరహా కథనాన్ని అప్పట్లో ఏం వేశారో చూపించండి అని చెప్పి చూపించాడు. మరి ఆ రోజున రాష్ట్రం ఇమేజ్ని, పరువుని డ్యామేజ్ చేయనట్టు లేదు. ఇంకా ఒక వట్టాభిగాడు కూర్చొని, ఆ పదం నేను అనను, రివర్స్లో అంట, ఎవడరాను డీకే బోస్ గాడివి అన్నాడు కదా. ఆ రోజున వాడికి అనిపించాల మనం ఎవరిని అంటున్నాము. ఆడంటాడు, తర్వాత నేను జగన్మోహన్ రెడ్డిని కాదు అంటాడు. మరెవరిని అన్నావు? ఫలానా వాళ్ళకే పరువు ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదని. అది ఎలా సాధ్యం? మరి ఆ రోజున డిబేట్లో వాళ్ళు సారీలు చెప్పారా? చెప్పుతో ఎగబడ్డాడు అప్పట్లో ఒకడు, ఎవరి మీదకి, ఒక మాజీ ఎమ్మెల్సీ అనుకుంటా అతను, లేదంటే ఎమ్మెల్యే కూడా చేసాడు ఎమ్మెల్సీ. అప్పుడు ఏమవలా, ఇదే కొమ్మినేని గారు డిబేట్లో ఒకసారి బాలకృష్ణమని ఎగబడి కొట్టుకున్నది. దాని మీద ఏమన్నా ఛానల్ యాజమాన్యం ఏమన్నా డిమాండ్ చేసిందా? ఆ కొట్టుకున్న వాళ్ళ కులాలని బయటకు తీసేసి వాళ్ళు ఏమన్నా ధర్నాలు చేశారా? చేయలేదు కదా. అంటే వాళ్ళందరికీ లేనిది మీ దగ్గర ఉంది అంటే సంథింగ్ ఆర్గనైజ్డ్ కుట్ర వైఎస్ఆర్సీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళుగా చేసి వీళ్ళు చేశారు అని అనిపిస్తుంది బయట నుంచి చూస్తే, జీరో స్టేట్ ఆఫ్ మైండ్తో. అంతేగాని ఊరికనే మీరు మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అంటే కుదరదు. ఇంకా ఈ అంతేవాసి అయినటువంటి ఈ బొద్దింకగాడు ఒక ఫోన్ కాల్, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆగ్రహాన్ని తీర్చుకోవడానికి ఎన్ని బూతులైనా మాట్లాడిస్తారు, అందులో సందేహం లేదు. ఎందుకంటే వీళ్ళ నైజమే అది. వీళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాడు వీళ్ళ నాన్న కానీ ఈయన కానీ అని ఎక్కడ లేని కసి. అందుకనే పేరుని, ఆ సంఘటన, ఆ ఫోన్ కాల్ని గుర్తు చేస్తే మనం కూడా కంట్రోల్ తప్పుతాం. అందుకని వదిలేద్దాం. ఈ ముత్తుగాడు వదిలేద్దాండి, మరీ రాజకీయ నాయకులు కదా అలా అనొద్దు మనం అంట. పేరు చివరి 3 అక్షరాలు పెట్టుకున్న ఒక ముసలి డాష్ మాట్లాడుతుంది. ఇప్పుడు తల్లి అంటే ఎవరు, కొడుకులు కానీ ఎవరు కానీ ఎంత నీచులైనా సరే, సంతానం ఎలాంటిదైనా సరే అమృతం పంచిచ్చేవాళ్ళు తల్లులు, అందులో సందేహం లేదు. ఎవరికైనా సందేహం ఉంటే ఇక వాడి మీద డౌట్ వ్యక్తపరచుకోవాలి. అలాంటి తల్లి పుట్టగానే జగన్మోహన్ రెడ్డి పీక కొసేయాలట, పీక నొక్కాలట. మరి ఆమెను ఏం చేయాలి? ఎన్నో సెన్స్ ఉండాలి కదా, జ్ఞానం ఉండదా? రాజకీయంగానా మీకు శత్రువు? లేకపోతే పార్టీ ఓడిపోయింది కానీ వాడు ఇంకా బతికే ఉన్నాడని ఒకడు రాజకీయ సమాధి చేసేస్తాము,
అని చెప్పి ఒకరు మాట్లాడుతుంటే, నాకు తెలిసి రాజకీయాల్లో హ్యూమిలియేషన్కి గురైన వాళ్ళలో నెంబర్ 1 ప్లేస్లో ఉండే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కుటుంబం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతివాడు ఒక రాయేద్దామని చూసేవాడు. ప్రతివాడు వాళ్ళకి చులకన అనమాట. ఈజీ టార్గెట్, సాఫ్ట్ టార్గెట్. వాళ్ళ అనుసరించే మతాన్ని అవమానిస్తారు, వాళ్ళ సంప్రదాయాన్ని అవమానిస్తారు. మళ్ళీ బయటకు వచ్చి వీళ్ళు మాత్రం క్రిస్మస్లప్పుడు తోఫాలు గీఫాలు అనుకుంటూ బయలుదేరుతారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. దమ్ము ధైర్యం ఉంటే ఎస్ మా పార్టీ విధానం ఇది, మేము హిందుత్వాన్నే గౌరవిస్తాం, హిందుత్వాన్నే ఇది చేస్తాం, క్రిస్టియానిటీ రోజులు మేము వెళ్ళం అని చెప్పేసి అతని కులాన్ని అతని మతాన్ని అవమానిస్తూ మాట్లాడతాము. మళ్ళీ ఓట్ల కోసం మాత్రం వెళ్ళి నానా రకాల శాఖలో కడతాము. కుదరదు కదా. ఇది సరైన వ్యక్తిత్వం కాదు. రాజకీయ నాయకుడు అనేవాడికి కులము, మతము, ప్రాంతము, తన మన భేదం ఉండదు అనేది నా నిశ్చిత అభిప్రాయం. దాన్ని ఎప్పుడు మార్చలేదు. ఎందుకంటే అతనికి పదవి కావాలి, అధికారం కావాలి. దానికోసం ఫలానా దాన్ని అంటిపెట్టుకొని ఉండడు. ఫలానా కులం నాది అని చెప్పుకోవడం ద్వారా 4 ఓట్లు వస్తాయి అనుకుంటే చెప్పుకుంటాడు. అలానే ఏ కులము నాది కాదు, అన్ని కులాలు నాయే అని చెప్పడం ద్వారా ఎక్కువ ఓట్లు వస్తాయి అనుకుంటే అది చెప్తాడు. ఇది నా ఉద్దేశం వెనక, అభిప్రాయం వెనక ఉన్నటువంటి ఇది ఏమంటారు కాన్సెప్ట్. అది ఎవరైనా అదే చేస్తారు. వ్యాపారస్తుడైనా సరే తన వ్యాపారం బాగుండాలంటే అందరితో మంచిగా ఉంటాడు, కనీసం నటిస్తాడు. అది వదిలేసి ఇతని కులాన్నే తెచ్చుకుంటాడు, ఇతని కులాన్ని రుద్దుతాడు అనుకుంటూ మనమేదో అది చేయనట్టు బిల్డప్ ఇవ్వకూడదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు పనులు చేశాడు, చెడ్డ పనులు చేశాడు అన్నా కూడా అతనికి ఎందుకు అంత ఆదరణ అంటే ఇలాంటి పనులు చేయడు కాబట్టి, ఇలా చేసినట్టు కనపడ్డు కాబట్టి. మిగతా వాళ్ళు ఏంటి, మేము లేస్తే ప్రజల మంచి కోసమే చేస్తాం, అసలు మా ఆశ శ్వాస జీవిత ధ్యేయం అంతా ప్రజా జీవితం వాళ్ళ కోసం అంకితం అన్నట్టు మాట్లాడేవాళ్ళు అవి చేయరు కాబట్టి. ఇందులో మౌలిక తేడా ఇదే. ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఎతకక్కర్లా వీళ్ళందరూ ఆ పార్టీ, వీళ్ళందరూ ఈ పార్టీ అని ఎందుకు అంత అలాగే బద్దలు కొట్టుకోక్కర్లా. ఓట్ బ్యాంక్ స్థిరంగా ఎందుకు ఉంటుందంటే అందుకే. చాలామంది కూడా ఒక కారణమే ఉండదు ఒకళ్ళ వెనక నడవటానికి. నువ్వు నిజంగా ఈ పార్టీని ఎందుకు అభిమానిస్తున్నావు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఎవరు రీజన్ కూడా చెప్పలేదు. అలాంటప్పుడు ఒక ఏకపక్షంగా అసలు ఇతడు నీచుడు, ఇతన్ని చంపేయాలి, నరికేయాలి అంటుంటే కొన్ని ఛానళ్ళు సారీ చెప్పదు. నువ్వు పెద్ద మేధావిగా మమ్మల్ని అడుగుతుంటారు కదా, నీకన్నీ తెలుసా, నువ్వు పెద్ద మేధావిగా. నేను జీరో. ఎప్పటికీ ఎంతో కొంత తెలుసుకుందామనుకునే వాళ్ళకే తెలుస్తుంది. ఆడికేం తెలుసు, వీడికేం తెలుసు అనేవాడికి ఏం తెలుస్తుంది. అవతల ఎగతాళి చేయటం, ప్రశ్నించడం అంటే ఎగతాళి చేయటం కాదురా బాబు. సహేతుకతని ప్రశ్నించాలి, హేతుబద్ధతని. తార్కికత అంటారు దాన్ని. తార్కికత దాని ఇంగ్లీష్ మీనింగ్ ఏముందో ఎత్తుక్కొని అర్థం చేసుకోండి. బై.